ఆషాఢ మాసంలో కేవలం అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మాత్రమే విశేషమైనటువంటి కైంకర్యాలతో కూడుకున్నటువంటి మాసంగా చెప్పడం జరిగింది. ఎందుకు శూన్యమాసము చెప్పడం జరిగింది అని అంటే కనుక పూర్వకాలంలో రైతులందరూ కూడా ఈ వర్షకాలంలోనే నాట్లు వేసుకోవడానికి తమ యొక్క పొలాలకు వెళ్ళేటటువంటి అరుదైనటువంటి సమయము. ఆ సమయంలో అందరూ కూడా వర్షాలు పడుతూ ఉంటాయి, అలాగే నాట్లు వేస్తూ ఉంటారు. కాబట్టి పంట పండించడానికి ఇది అనువైనటువంటి ముహూర్తం. కాబట్టి ఈ ముహూర్తాలను కేవలం పంటలు వేసుకోవడానికి, ఆషాఢ మాసం వచ్చిందంటే వర్షా ఋతువు ప్రారంభమై వర్షాకాలం ప్రారంభమయ్యేటటువంటి సూచికగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వర్షా ఋతువులో ఉన్నటువంటి ఏవైతే ముహూర్తాలు ఉన్నాయో అవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి ముహూర్తాలు. ఆషాఢ మాసంలో అనేటటువంటిది అమ్మవారికే అంకితం చేయబడినటువంటి మాసము. అలాగే ఈ ఆషాఢ మాసంలో గ్రామాన్ని దాటి వెళ్ళకూడదని కూడా శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట. అత్తా కోడళ్ళు ఒక దగ్గర కూడా ఉండకూడదు, అందరూ కూడా వేరువేరుగా ఉండాలి. ఈ మాసంలో శుభముహూర్తాలు అనేటటువంటివి చేయడం ద్వారా రాబోయేటటువంటి పుట్టబోయే బిడ్డ కావచ్చు, అలాగే రాబోయేటటువంటి మాసాలలో కావచ్చు ఆరోగ్యం క్షీణించబడుతుంది అనేటటువంటి సైంటిఫిక్ రీజన్గా కూడా ఈ మాసంలో శుభముహూర్తాలు చేయకూడదని శాస్త్ర ప్రతీక. కాబట్టి ఇది కేవలం రైతుల పండగ, అమ్మవారిని ఆరాధించేటటువంటి పండగ